నమస్కారం. వీడిజిటల్ న్యూస్ కి స్వాగతం. నా పేరు దివ్య. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. వచ్చే నెల 21న చరిత్ర సృష్టించబోతున్నాం సీఎం చంద్రబాబు నాయుడు. యోగా ఈవెంట్తో ప్రపంచంలో రాష్ట్రానికి గుర్తింపు. అక్టోబర్ 1న విశాఖ మెట్రో పనులు ప్రారంభం. రాష్ట్ర మంత్రి నారాయణ వెల్లడి. విజయదశమి నాటికి టిట్కో ఇల్లు అందిస్తామని భరోసా. మహావిశాఖ అభివృద్ధి తమ లక్ష్యం అంటున్న మేయర్ పీలా ఎమ్మెల్యే వంశీ. అభివృద్ధి పనులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని వెల్లడి. మోడల్ డిఎస్సి పరీక్ష నిర్వహిస్తామని తెలిపిన డివైఎఫ్ఐ నేతలు. తమ పోరాట ఫలితంగానే ప్రభుత్వం డిఎస్సి నిర్వహిస్తుందని ప్రకటన. వచ్చే నెల 21న యోగా దినోత్సవ వేడుకల్లో రాష్ట్రం ప్రపంచ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందడం ఖాయమని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఉండవల్లిలో తన నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ యోగా దినోత్సవ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారని చెప్పారు. విశాఖలో జరిగే కార్యక్రమాల్లో ప్రధాని మోడీ పాల్గొని యోగా దినోత్సవం రోజున రాష్ట్రం సరికొత్త రికార్డును సృష్టించనుందని చెప్పారు. రాష్ట్రానికి అంతర్జాతీయంగా గుర్తింపు తీసుకురావాలనేదే తమ లక్ష్యమని చంద్రబాబు పునరుద్ఘాటించారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని చంద్రబాబు చెప్పారు. పోలవరం ప్రాజెక్టును నిర్మించి రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ప్రపంచానికి దీని విలువ చాటి చెప్పించి వాళ్ళు కూడా అమలు చేసే విధంగా తీసుకొచ్చిన ఏకైక వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఈరోజు మనం చూస్తే ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా 2014 డిసెంబర్లో యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ఆమోదించి ప్రపంచం అంతా జరపాలని నిర్ణయం తీసుకునే పరిస్థితి తీసుకొచ్చారు. దాని ప్రాముఖ్యత చెప్పడం, అదే మాదిరిగా ఆ ప్రాముఖ్యత వాళ్ళు గుర్తించే విధంగా చేయడం, దానిపైన ఇదొక ఇంటర్నేషనల్ ఈవెంట్ కింద ఒకరోజు ప్రత్యేకంగా కేటాయించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేసే పరిస్థితికి వచ్చారు. ఈ నెల 28న మోడల్ డిఎస్సి పరీక్షను నిర్వహించినట్లు డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు యుఎస్ఎన్ రాజు, సంతోష్లు తెలిపారు. డివైఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ యూటీఎఫ్, డివైఎఫ్ఐ సంయుక్త ఆధ్వర్యంలో ఈ పరీక్ష నిర్వహిస్తున్నామని చెప్పారు. మోడల్ డిఎస్సి పేపర్ను ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్యే లక్ష్మణరావు రూపొందిస్తున్నామని చెప్పారు. కేవలం ఎస్జీటీ అభ్యర్థులకు మాత్రమే ఈ పరీక్ష నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. ఈ పరీక్ష రాయగోరే అభ్యర్థులు ₹50 చెల్లించి తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. మరిన్ని విశేషాలకు 6302272862 అనే నెంబర్కు సంప్రదించాలని కోరారు. దీన్ని అభ్యర్థులందరూ ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదే సందర్భంలో రిజిస్ట్రేషన్కి కూడా నెంబర్లు ఇస్తా ఉన్నాం. రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఈ పరీక్షకి అని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అయితే ఈ పేపరు డివైఎఫ్ఐ డిఎస్సి పోస్టుల కోసం గతంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు, పోరాటాలు నిర్వహించింది. ఈ డివైఎఫ్ఐగా ఉద్యమాలు, పోరాటాలు నిర్వహించి ఏదైతే డిఎస్సి సాధించామో నిరుద్యోగ అభ్యర్థులు ఈ పరీక్షల్లో కూడా ఉత్తీర్ణులయ్యి వాళ్ళు గోల్ ఉపాధ్యాయులు అవ్వడానికి రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో ప్రముఖ విద్యావేత్త కెఎస్ లక్ష్మణరావు గారితో ఈ పేపరు డిఎస్సి మోడల్ పేపర్ తయారు చేస్తూ ఉన్నాం. మోడల్ టెస్ట్ నిర్వహిస్తూ ఉన్నాం. ఈ అవకాశాన్ని అభ్యర్థులందరూ ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుతాం. మీ అందరికీ తెలుసు, డివైఎఫ్ఐ కోసం డిఎస్సి కోసం డివైఎఫ్ఐ అని చెప్పి అతిపెద్ద పోరాటం డివైఎఫ్ఐగా చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నోసార్లు అరెస్టులు అవడం కానీ, అలాగే అప్పుడున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉండేటప్పుడు బొత్స సత్యనారాయణ ఇంటి మీద వెళ్ళి అక్కడ రాస్తారోకోలు చేయడం, ధర్నాలు చేయడం, అలాగే మెమరాండంలు ఇవ్వడం, ఇలాగ అనేక రకాల పోరాటాలు, నిరోధక నిరాహార దీక్షలు కూడా చేసి అనేక రకాల పోరాటాల ద్వారా డిఎస్సి అనేది నోటిఫికేషన్ ఇప్పించుకోవడం జరిగింది. అయితే అప్పుడున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేవలం 6000 పోస్టులు మాత్రమే తీస్తే మళ్ళీ దానికి వ్యతిరేకంగా పోరాడి ఇప్పుడుండే గవర్నమెంట్ చేత
ఈ మెగా డిఎస్సి పోస్టులు వచ్చేలాగా చేయడం జరిగింది. అయితే గవర్నమెంట్ పోస్టులు ప్రకటించినప్పటికీ కూడా అభ్యర్థులకి దానికి కావాల్సిన కాలపరిమితి ఏదైతే ఉందో కనీసంగా 90 రోజులైనా సరే ఇవ్వాలి, ఆ సిలబస్ అంతా రివైజ్ చేసుకోవడానికి కూడా మనం ఈ మధ్య దాని మీద కూడా పోరాటం చేయడం జరిగింది. భోగాపురం ఎయిర్పోర్ట్ వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి పూర్తయ్యేలా పూర్తిస్థాయి చర్యలు చేపట్టాలని అధికారులు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు పి నారాయణ ఆదేశించారు. విఎంఆర్డీఏ కార్యాలయంలో మంత్రి నారాయణ, రాష్ట్ర ఎంఎస్ఎంఈ కొండపల్లి శ్రీనివాస్, శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్తో కలిసి నగర అభివృద్ధి, ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధిపై ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమీక్ష సమావేశం అనంతరం నగర అభివృద్ధి, ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధిపై ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్షా సమావేశంలో చర్చించిన పలు అంశాలకు సంబంధించిన వివరాలను పత్రికా ప్రతినిధుల సమావేశంలో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు పి నారాయణ వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ భోగాపురం ఎయిర్పోర్ట్ వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి పూర్తవుతుందన్నారు. భోగాపురం ఎయిర్పోర్టును అనుసంధానం చేస్తూ 22 రోడ్లు ప్రతిపాదించామని, వాటిలో 15 రోడ్లు పూర్తవుతాయని చెప్పారు. మిగిలిన 6 రోడ్లకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. జాతీయ రహదారి సంస్థతో సమన్వయం చేసుకుని నూతన రోడ్లు నిర్మిస్తామని స్పష్టం చేశారు. టిట్కో ఇల్లు 2014-19 మధ్య 7 లక్షల ఇల్లు ప్రతిపాదించామని, గత ప్రభుత్వం 2 లక్షల ఇల్లు కూడా పూర్తి చేయలేకపోయిందని చెప్పారు. టిట్కో ఇల్లు పూర్తి చేయాలంటే సుమారు 7,000 కోట్లు కావాలని, ఎంతటి ఖర్చైనా మహిళలకు టిట్కో ఇల్లు ఇవ్వాలని చంద్రబాబు నాయుడు సంకల్పించారన్నారు. ఈ దసరాకి లబ్ధిదారులకు టిట్కో ఇల్లు అందిస్తామని తెలిపారు. ఈ సమీక్ష సమావేశంలో విశాఖ జిల్లా కలెక్టర్ ఎంఎస్ హరీంద్ర ప్రసాద్, విజయనగరం జిల్లా కలెక్టర్ అంబేద్కర్, అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, విఎంఆర్డీఏ కమిషనర్ కెఎస్ విశ్వనాథన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ సంపత్ కుమార్, నగర మేయర్ పీలా శ్రీనివాసరావు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ప్రభుత్వ విప్ గణబాబు, శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణమూర్తి, విష్ణుకుమార్ రాజు, గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణ బాబు, కొణతల రామకృష్ణ, వంశీకృష్ణ, శ్రీనివాస్, పంచకర్ల రమేష్ బాబు, కె లలిత కుమారి, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, వివిధ కార్పొరేట్ల చైర్మన్లు, డిప్యూటీ మేయర్ గోవిందరాజు, జిల్లా రెవెన్యూ అధికారి భవానీ శంకర్ పాల్గొన్నారు. వీరందరితో యాక్చువల్గా ఈరోజు రివ్యూ పెట్టాం. దానికి ఈ యొక్క 3 జిల్లాల కలెక్టర్లు మరియు ఇతర అధికారులు, అటు R&B డిపార్ట్మెంట్ కావచ్చు, నేషనల్ హైవే కావచ్చు, అదేవిధంగా టిట్కో, తర్వాత ఈఎన్సీ అందరూ యాక్చువల్గా పాల్గొన్నారు. అనేక సమస్యలను యాక్చువల్గా చెప్పడం జరిగింది. వాటన్నిటికి కూడా ఎలా సొల్యూషన్ చేయాలి, ఎంత టైంలో చేయాలనేది ఒక దిశానిర్దేశంగా ముందుకు పోవడం జరిగింది. 2014-19లోనే ముఖ్యమంత్రి గారు అప్పుడున్న 13 జిల్లాల్లో ఒక్కొక్క జిల్లాని ఏ యాంగిల్లో డెవలప్ చేస్తామంటూ విశాఖపట్నంని ఫైనాన్షియల్ సిటీగాను, ఐటీ హబ్గా చేస్తామని ఆ రోజు నిర్ణయించడం జరిగింది. అసెంబ్లీలోనే యాక్చువల్గా దాని మీద డిస్కషన్ చేసి నిర్ణయించారు. అదే డైరెక్షన్లో ఈరోజు విశాఖపట్నంకి ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన శ్రద్ధ చేస్తూ అనేక ప్రాజెక్టులు తీసుకొచ్చి ఇక్కడ స్టార్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భోగాపురం ఎయిర్పోర్ట్ త్వరలో అది కంప్లీట్ కాబోతుంది. ఏపీ ఐసెట్ 2025 ఫలితాలను ఆంధ్ర యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య రాజశేఖర్ విడుదల చేశారు. ఏయూలో జరిగిన కార్యక్రమంలో ఐసెట్ 2025 పరీక్ష ఫలితాలను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఐసెట్కు 34,131 మంది విద్యార్థులు హాజరయ్యారని చెప్పారు. వారిలో 32,719 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని చెప్పారు. త్వరలోనే ఐసెట్ ఉత్తీర్ణులైన అభ్యర్థులకు కౌన్సిలింగ్ నిర్వహిస్తామని, సీట్లు కేటాయిస్తామని ఆచార్య రాజశేఖర్ స్పష్టం చేశారు. ఐసెట్లో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. విద్యార్థులందరూ క్రమశిక్షణతో ఉన్నత స్థానాలకు ఎదిగేందుకు ప్రణాళికబద్ధంగా చదువుకోవాలని ఆయన సూచించారు. Non-local 97 అండి. సో non-local registered 1,012 applicants, appeared 847, qualified 830. సో ముఖ్యంగా చూసుకున్నట్టయితే SC/ST క్యాండిడేట్స్కి క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ లేకుండా appeared స్టూడెంట్స్ అందరికీ ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. సో మ్యాక్సిమం క్వాలిఫైడ్ percentage of male candidates 98.31 in Vijayanagaram district, minimum percentage 91.49 in YSR district and male. Female candidates lo maximum qualified 99.17% in Anakapalli district and minimum percentage 92.55 in Sathasai district. So category gender wise మనం చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ప్రతి కేటగిరీలో
క్వాలిఫైడ్ ఫిమేల్ పర్సంటేజ్ ఎక్కువగా ఉంది. ఎక్సెప్ట్ బీసీఈ, అది మైనారిటీ కేటగిరీలో క్వాలిఫైడ్ మేల్ 95.77. కేంద్ర ప్రభుత్వం అకారణంగా విశాఖ స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్న వేలాది మంది కార్మికులకు తొలగించిందని అఖిలపక్ష కార్మిక నేతలు ఎం జగ్గునాయుడు, ఎస్కే రెహమాన్ మండిపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు చేస్తున్న సమ్మెను ప్రభుత్వం అణిచివేసేందుకు ప్రయత్నిస్తూ ఉందని ఆరోపిస్తూ అఖిలపక్ష కార్మిక సంఘ ఆధ్వర్యంలో జగదాంబ జంక్షన్లో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మిక నేతలు జగ్గునాయుడు, రెహమాన్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న పారిశ్రామిక, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను పరీక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగించకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని కూటమి నేతలు, కార్మిక నేతలు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వామపక్ష నేతలు బి జగన్, కె చంద్రశేఖర్, పి మణి, ఎం మన్మథరావు, బొట్టా ఈశ్వర్రావు, పైడిరాజు తదితరులు పాల్గొన్నారు. కాంట్రాక్ట్ కార్మికుల తాలూకా జీవితాల్ని, వాళ్ళ కుటుంబాలని నాశనం చేయడం కోసం పూనుకున్నారు. దశాబ్దాల తరబడి స్టీల్ ప్లాంట్ ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికుల్ని అక్రమంగా తొలగిస్తూ ఉన్నారు. మేము కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అడుగుతున్నాం. కాంట్రాక్ట్ కార్మికులు మీరు వేల మందిని బయట నెట్టేస్తే వాళ్ళ కుటుంబాలు ఏం కావాలి, వాళ్ళ మీద ఆధారపడినటువంటి జీవితాలు ఏం కావాలి, మీకు ఏమాత్రం బాధ్యత ఉందా అని చెప్పని మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఈ అక్రమ తొలగింపులు వెంటనే నిలిపివేయాలని, ఇప్పటికే తొలగించినటువంటి 3,000 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని తక్షణమే విధుల్లో తీసుకోవాలని చెప్పి సిపిఎం, సిపిఐ, వామపక్ష పార్టీల తరఫున ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం స్ట్రాటజిక్ సేల్ పేరు మీద స్టీల్ ప్లాంట్ అమ్మకానికి పెట్టి ప్లాంట్ని అష్టదిగ్బంధనం చేసి దీన్ని ప్రైవేట్ వ్యక్తులకి కట్టబెట్టడం కోసం పూనుకుంటే మాకు అధికారం ఇవ్వండి, స్టీల్ ప్లాంట్ ప్రభుత్వం రక్షిస్తాం. ఆనాడు 32 మంది బలిదానం సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ని నేడు ప్రైవేట్ వాడికి అంచెలంచెలకు ఇచ్చేయడానికి కేంద్ర ప్రభుత్వం బీజేపీ అనేది కుట్ర పన్నుతుంది. ఎందుకంటే ఆనాడు అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అనేది 4,800 కోట్లు మాత్రమే పెట్టింది. ఈరోజు డివిడెంట్ రూపంలోనే లక్షలాది కోట్లు అనేది రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఈరోజు ఏదైతే స్టీల్ ప్లాంట్ అనేది చెల్లించారు. ఇప్పుడు అపారమైన భూములు ఉన్నాయి, లక్షల కోట్ల విలువ చేసింది ఉంది కాబట్టి దీన్ని అంచెలంచెలకు అమ్మేయడానికే బీజేపీ ప్రభుత్వం చూస్తుంది. అంతర్జాతీయ యోగా దినోత్సవంగా విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాటు చేయడంలో నిమగ్నమైందని, దీనిలో భాగంగా జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, ప్రభుత్వ విప్ వేపాడ చిరంజీవిరావు, గణబాబు, నగర మేయర్ పీలా శ్రీనివాస్, పోలీస్ నగర కమిషనర్, జేసీ, డిఆర్ఓ తదితర అధికారులతో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశం వచ్చే నెల 21న జరగనున్న యోగా దినోత్సవ కార్యక్రమంలో ప్రధానితో పాటు రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి చరిత్రలో విశాఖకు సముచిత స్థానం కల్పించడమే తమ లక్ష్యమని ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను అధికార యంత్రాంగం రూపొందించి అమలు చేయనున్నది. ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి మనం శ్రీకారం చుడుతున్నాము. మన విశాఖపట్నంలో జరగబోతున్న ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా గౌరవ ప్రధానమంత్రి వర్యులు పాల్గొనున్నారు. ఆ కార్యక్రమంని ఎప్పుడు జరగలేని విధంగా ఒక రికార్డ్ సాధించే విధంగా జరపాలనేది గౌరవ ముఖ్యమంత్రుల యొక్క కోరిక. ఆ కోరిక మేరకు మనము ఈ రోజు నుంచి సిద్ధమవుతున్నాము. మానసిక ఒత్తిళ్ళకి మనం నిత్యం అన్ని రకాల ఉద్యోగస్తులు కావచ్చు, మాలాంటి రాజకీయ నాయకులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా అసలు మందు లేదు అని డాక్టర్లు కూడా మీ మనసును మీరు ఆధీనం చేసుకోవడానికి యోగాకు వెళ్ళండి అని చెప్పే రోజులు ఇప్పుడు ఉన్నాం. భీమిలి నియోజకవర్గం మహానాడు మధురవాడలో జరిగింది. ఆ నియోజకవర్గ శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పార్టీ సీనియర్ నేతలు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, క్రియాశీలక కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ నెల 28 నుంచి 30 వరకు తేదీ వరకు కడపలో జరిగే మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా సంక్షేమానికి, రాష్ట్ర అభివృద్ధి, యువతకి ఉపాధి అవకాశాల కల్పనకు, ఆర్థికంగా బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటూ ఉందని చెప్పారు. టీడీపీ యువనేత గంటా రవితేజ మాట్లాడుతూ పార్టీ బలోపేతమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు వివరించారు. ఈ సమావేశంలో పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నాకున్న ఆలోచన కూడా కొన్ని ముఖ్యమైన మీతో షేర్ చేసుకోవాలనుకుంటాను. తెలుసు మీ అందరూ కూడా అన్న ఎన్టీఆర్ గారు
పార్టీ స్థాపించిన రోజు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ తెలుగుదేశం పార్టీ అనేది ఎంతమంది నాయకులు తయారు చేసిందో చెప్పాలంటే కొన్ని రోజుల పాటు చెప్పచ్చు. అంతమంది నాయకులు తయారు చేసిన ఇదొక విశ్వవిద్యాలయం లాంటి తెలుగుదేశం పార్టీ అనేది. మనం చూసుకుంటే మన విశ్వసారద నటసార భావన శ్రీ నందమూరి తారక రామారావు గారి స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ పార్టీ అనేది సంక్షేమంకి మారుపేరే తెలుగుదేశం పార్టీ. ఆ రోజుల్లో 2 రూపాయలకి బియ్యం ఇవ్వడం అనేది నాకు తెలిసి దేశ చరిత్రలోనే ఎవరూ చేయలేనిది. అటువంటి పార్టీ మన తెలుగుదేశం పార్టీ. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనేది తమ లక్ష్యమని ఎమ్మెల్యే సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. 30వ వార్డులో సుమారు 70 లక్షల రూపాయలతో చేపట్టనున్న రోడ్డు నిర్మాణ పనులకు మేయర్ పీలా శ్రీనివాస్తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మేయర్ పీలా శ్రీనివాసరావు మాట్లాడుతూ వార్డులోని ప్రజలకు మౌలిక వసతులు కల్పించేందుకు కోట్లాది రూపాయల నిధులను కేటాయించామని చెప్పారు. వార్డులోని ప్రజలందరికీ మౌలిక వసతులు కల్పించేందుకు అభివృద్ధి పనులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర అభివృద్ధికి పెద్దపీట వేశారన్నారు. ప్రభుత్వం మహావిశాఖ అభివృద్ధికి భారీ ఎత్తున నిధులు మంజూరు చేసిందని చెప్పారు. విశాఖను అన్ని రంగాల్లోనే అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని వారు పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ అప్పలరత్నం, కూటమి నాయకులు, జీవీఎంసీ అధికారులు పాల్గొన్నారు. ఇన్ఛార్జిగా కార్పొరేటర్ గారు ఆధ్వర్యంలో ఈరోజు 71 లక్షతో రోడ్ని నూతనంగా మేరేయాక ఈరోజు స్టార్ట్ చేయడండి. అలాగే రిపేర్ నిమిత్తం కళ్యాణ మండపం 3,50,000 రూపాయలు వేశారు. ఏదైనా కొబ్బరికాయ కొడితే మరుసటి రోజే రోడ్డు అవ్వాలనేది ఒక ప్రధానంగా పెట్టుకున్నాం. దాంట్లో వర్షం తగ్గితే రేపే ఈ రోడ్డు కూడా పూర్తి చేస్తుంది. వార్డు నాయకులకు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధిలో కలిసికట్టుగా నాయకత్వం చేసుకోవాలి. దీన్ని జీవీఎంసీ బాధ్యతలు మాలో కానీ సిబ్బంది కానీ తీసుకుంటూ ముందుకెళ్ళాలని నేను కోరుచున్నాను. నమస్కారం. ఈరోజు జిల్లా పరిషత్ కలెక్టర్ ఆఫీస్ జంక్షన్ నుంచి అంబేద్కర్ భవనం వరకు రోడ్డు కొత్తగా వేస్తూ ఉన్నారు. రోడ్డు అంతా కూడా చిన్న గతులుగా ఉందని స్థానిక ప్రజల కోరిక మేరకు ఇక్కడ రోడ్డు వేస్తూ ఉన్నాం. అలాగే వార్డులో కళ్యాణ మండపం రిపేర్ కొరకు సుమారు 5 లక్షల రూపాయలు కూడా వాళ్ళకి కేటాయించడం జరిగింది. ఈ రోడ్డు వేస్తే నియోజకవర్గంలో మేజర్గా ప్రధానమైన రోడ్లన్నీ కూడా వేసినట్టు అవుతాయి. అలాగే నెక్స్ట్ నుంచి ఎక్కడైతే ఇంటర్నల్ రోడ్స్ ఉంటాయో వాటన్నీ కూడా వేస్తాం. ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్కటి కూడా చేసి తిరుగుతూ ఉన్నాం. ఆ రోజు ఎన్డీఏ కూటమిగా అన్నీ కూడా 1 by 1 స్టార్ట్ చేసాం. ప్రతి ఒక్కటి కూడా చూస్తాం. ఎక్కడైనా స్థానిక ప్రజలు ఇంకెక్కడైనా రోడ్లు కానీ లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లం ఉన్నా కూడా మా దృష్టికి తీసుకురావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎవరైనా సరే స్వేచ్ఛగా వచ్చి చెప్పాలని నేను అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాం. కలెక్టర్ ఆఫీస్ నుంచి కోడిపందాల వీధి దాకా ఇంచుమించుగా అంబేద్కర్ భవన్ దగ్గర దాకా 71 లక్షలతో, ఎందుకంటే చాలా గిరాకీ ఉన్న రోడ్డు ఇది. ఈ ముఖద్వారం లాంటి దక్షిణ నియోజకవర్గానికి గిరాకీ ఉండటం వల్ల తొందరగా పాడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పాడవక ముందే జీవీఎంసీ వారు మేయర్ గారి ఆధ్వర్యంలో మా ఎమ్మెల్యే గారి సూచనలతో ఈ రోడ్ని త్వరితగతిన సత్వరంగా పూర్తి చేసే నిమిత్తం ఈ నిధులు కార్పొరేటర్ గారు అభ్యర్థన మేరకు దీన్ని శాంక్షన్ చేయడం జరిగింది. ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ, సార్ గత ప్రభుత్వంలోని ఎన్నోసార్లు ఈ రోడ్డు కోసం నేను ఎన్నోసార్లు లెటర్లు పెట్టడం అయింది. అధికారులు కూడా స్పందించకుండా, మొత్తం మేయర్ గారితో సైతం మాకు స్పందించకుండా అయిందండి. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే మాకు ఎమ్మెల్యే దృష్టికి కానీ మేయర్ గారి దృష్టికి కానీ తీసుకెళ్ళాం. వెంటనే అమలు పరిచారు ఈ రోడ్డు కూడా. ఎందుకంటే చిన్నపిల్లలు పడిపోయేవారండి. ఆటోల మీద వెళ్ళి స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ బైకుల మీద వెళ్ళేవారు కూడా చాలామంది పడిపోయేవారు సార్. అలాంటిది కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే మన ఎమ్మెల్యే గారి దృష్టికి, మేము మేయర్ గారి దృష్టికి తీసుకెళ్ళి వెంటనే రోడ్డు 71 లక్షకి శాంక్షన్ చేశారండి. ఈ యొక్క రోడ్డు శంకుస్థాపనకు వచ్చినటువంటి మన దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే గారైన వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారికి, అలాగే నూతనంగా ఎన్నుకబడినటువంటి మా అన్న పీల శ్రీనివాస్ అన్న గారికి,
అలాగే తెలుగుదేశం టీడీపీ ఇన్ఛార్జి గారైన సీతారామ సుధాకర్ గారికి, ఈ యొక్క వార్డు ప్రెసిడెంట్లకి, అలాగే ముఖ్యంగా మా 30 వార్డు కార్పొరేటర్ కోడు రప్పలరత్నం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ముఖ్యంగా గత 4 సంవత్సరాల నుంచి ఈ రోడ్డు చిన్నభిన్నం, చాలా రకాలుగా చిన్నభిన్నం అయిపోయినది. దీర్ఘకాలంగా ఆవిష్కృతంగా ఉన్న తమ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలంటూ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాల డ్రైవర్లు డిమాండ్ చేశారు. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాల డ్రైవర్లు యూనియన్ ఆధ్వర్యంలో జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఆందోళనకారులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మణి మాట్లాడుతూ డ్రైవర్లకు ప్రభుత్వం కేవలం 7,500 రూపాయలు మాత్రమే వేతనంగా ఇస్తుందన్నారు. డ్రైవర్ల వేతనాలు పెంచాలని, ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్న డ్రైవర్ల ఉద్యోగాలను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. జగన్ సర్కార్ కూడా తమ సమస్యలు పరిష్కరించకుండా మొండి చేయి చూపిందని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం తమ పట్ల సానుకూలంగా వ్యవహరించి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ఉద్యోగులు సమ్మె తాత్కాలికంగా వాయిదా పడింది. ఎందుకంటే ప్రభుత్వం చర్చలు జరిపింది నిన్న రాత్రి. 2 రోజుల్లో మేము లేవనెత్తిన డిమాండ్స్ అన్నీ పరిష్కారం చేస్తాము అని స్పష్టమైన హామీ ఇచ్చున్నారు. అందుకని ఈ 2 రోజుల పాటు కూడా మేము డ్యూటీలు చేసి మా పనిని మాత్రం కంప్యూటర్లో ఎక్కించాం, ఆన్లైన్ చేయం. ఎప్పుడైతే మొత్తం డిమాండ్ల మీద స్పష్టత ప్రభుత్వంతో వస్తుందో అప్పటి వరకు ఈ ఆన్లైన్ ప్రక్రియ అనేది ఆపుతాము. ప్రభుత్వం తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ సర్వీసుల యొక్క ఆవశ్యకతను గుర్తించి సాధ్యమైనంత వేగంగా మా సమస్యలన్నింటినీ పరిష్కారం చేస్తారన్న ఆశాభావంతో ఉన్నాము. ప్రభుత్వం నుండి సానుకూల స్పందన వచ్చినందుకు హర్షం వ్యక్తం చేస్తున్నాము. భవిష్యత్తులో ఈ స్పందన కొనసాగి మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాము. అప్పటి వరకు ఈ సమ్మెని వాయిదా వేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాము. ములగాడ బోగస్ పట్టాలపై దర్యాప్తు జరిపేందుకు జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించారని సన్యాసరావు తెలిపారు. జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ములగాడ భూముల బోగస్ పట్టాలపై ఫిర్యాదు చేశారు. అనంతరం కలెక్టరేట్ ప్రాంగణంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ ములగాడ సర్వే నంబర్లు 1701, 1703లో కోట్లాది రూపాయల భూములను కాజేసేందుకు బోగస్ పట్టాలను సృష్టించారని చెప్పారు. ఈ బోగస్ పట్టాలతో అత్యంత ఖరీదైన స్థలాన్ని కాజేసేందుకు కొందరు బడాబాబులు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. బోగస్ పట్టాల మంజూరులో రెవెన్యూ అధికారులు చేతివాటం ఉందని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు సన్యాసరావు చెప్పారు. తమ ఫిర్యాదు మేరకు కలెక్టర్ ఆ భూములపై సమగ్ర దర్యాప్తు జరిపించి పట్టాలు జారీ చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారని తెలిపారు. 296 జీవో పట్టాలు అర్హులు కానోళ్ళకి పట్టాలు గవర్నమెంట్ ఇచ్చింది. అధికారులు రాజకీయ నాయకులను అడ్డం పెట్టుకొని 2016లో వాళ్ళ పట్టాలు పొందారు. అవి అనర్హులు, వాళ్ళు పట్టాలకు అనర్హులు, వాళ్ళు డబ్బులు అని చెప్పేసి నేను పత్రికాముఖంగా తీసుకొచ్చాను. అధికారులకు కంప్లైంట్ ఇచ్చాను. కలెక్టర్ గారికి 6 నెలల నుంచి కంప్లైంట్ ఇచ్చినా సరే దాని మీద నత్తనడక సాగుతుంది. ములగాడ ఎంఆర్ఓ గారికి పంపిస్తే ములగాడ ఎంఆర్ఓ గారు ఏమంటారంటే వాళ్ళకి పట్టాలు ఉన్నాయంటారు. పట్టాలు ఉన్నాయండి కానీ దానికి అర్హులు కాదు వాళ్ళని చెప్తే నాకు సంబంధం లేదంటాడు. వాళ్ళ దగ్గర పక్కాగా అతను చేయి చేశాడు, అవినీతికి పాల్పడని చెప్పేసి నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నీతిగా అండి అది కలెక్టర్ గారు ఏం చెప్పారంటే ఎప్పుడూ కూడా అధికారులు పంపిస్తారని చెప్పడం కానీ అతను దీని మీద సీరియస్ లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగంలో అధ్యక్షుడిగా ఉరుకోటి రామచంద్రరావుని నియమించడం పట్ల విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం సమన్వయకర్తగా ఎం అప్పారావు నిర్మించినందుకు ఆ పార్టీకి యాదవ సంఘం నేతలు కృతజ్ఞతలు తెలిపారు. నగరంలో వైసీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆ పార్టీలోని వైసీపీ నేతలు మాట్లాడుతూ పార్టీ అధిష్టానం యాదవులకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. వైసీపీ పార్టీకి యాదవులు ఎప్పుడూ అండగా ఉంటారని ఆ పార్టీలో యాదవ నేతలు స్పష్టం చేశారు. మీడియా సమావేశంలో పీతల గోవింద్, మువ్వల సంతోషి, కోయి చిన్న తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా శ్రీ ముల్ల అప్పారావు గారిని నియమించినందుకు, అలాగే మొన్న విశాఖపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన అధ్యక్షుడిగా శ్రీ ఉరుకుటి చందు గారిని నియమించినందుకు మా పార్టీ అధ్యక్షుల వారికి, మా జిల్లా అధ్యక్షుల వారికి, మా యొక్క ఉత్తరాంధ్ర జిల్లాల పెద్ద దిక్కు అయినటువంటి మా నాయకులు గురువర్యులు శ్రీ బొత్స సత్యనారాయణ గారికి, మా నగర అధ్యక్షులు కేకే రాజు గారికి, అలాగే మా రీజనల్ కోఆర్డినేటర్ అయినటువంటి శ్రీ కురసాల కన్నబాబు గారికి, మాజీ మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్ గారికి, అందరికీ కూడా పెద్ద ఎత్తున మా యాదవ సోదరులందరి తరఫున కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే మాలాంటి యాదవ నాయకులందరినీ కూడా ప్రోత్సహిస్తూ మంచి మంచి పదవులు ఇస్తూ గుర్తించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకోవాలనే ఆలోచనతో
మీ అందరితో కూడా ఈ విషయాలు పంచుకోవాలని ఈ సందర్భంగా మీతో ఈ ప్రెస్ మీట్ పెట్టవలసి వచ్చింది. నిరంతరం కష్టజీవుల సమస్యల పరిష్కారానికి జి అప్పలరాజు కృషి చేశారని సిఐటియు ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముజఫర్ కొనియాడారు. కార్మిక నేత జి అప్పలరాజు సంస్మరణ సభ విశాఖ జిల్లాలో ఆటో యూనియన్ ఆధ్వర్యంలో నగరంలో జరిగింది. ముందుగా కార్మిక నేతలు అప్పలరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ముజఫర్ మాట్లాడుతూ మోటార్ ఆటో రంగ కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాటం చేసిన వ్యక్తి అప్పలరాజు అని చెప్పారు. నిరంతరం కార్మికుల సమస్యల పరిష్కారానికి పోరాటం చేసిన యోధుడని పేర్కొన్నారు. అప్పలరాజు కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రాజీ లేని పోరాటం సాగించారని గుర్తు చేశారు. అప్పలరాజు కార్మిక సమస్యలపై చేసిన పోరాట ఫలితంగానే ఎన్నో కేసులు ఎదుర్కొన్నారని చెప్పారు. తమ తుది శ్వాస విడిచే వరకు అప్పలరాజు కార్మికుల కోసమే పనిచేశారని, వారి సంక్షేమే లక్ష్యంగా పోరాటాలు సాగించారని చెప్పారు. ఈ సమావేశంలో సిఐటియు నాయకులు డి జగన్, పి రాజ్ కుమార్, మణి, అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. మే 20వ తేదీన లేబర్ కోడ్స్ ఏవైతే కార్మిక హక్కులు కాలరాసే ఈ 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని చెప్పేసి, మరి కార్మికుల హక్కులు కాపాడాలని మే 20వ తారీఖు సమ్మె ఏర్పాట్లు చేస్తూ కామ్రేడ్ జి అప్పలరాజు గారు హార్ట్ అటాక్తో చనిపోవటం జరిగింది. వారికి ఈరోజు సంస్మరణ సభ పెట్టి నివాళి అర్పిస్తున్నాం. వాస్తవంగా అయితే కార్మిక హక్కులన్నీ కాలరాస్తూ ప్రభుత్వ రంగాన్ని నాశనం చేస్తూ కాంట్రాక్ట్ కార్మికులు, క్యాజువల్ లేబర్స్ పేరుతోటి అతి తక్కువ వేతనాలు ఇస్తూ ఈఎస్ఐ, పిఎఫ్ కానీ ఏమీ లేకుండా, ముఖ్యంగా ఆటో కార్మికులకు కానీ ట్రాన్స్పోర్ట్ రంగంలో పనిచేస్తున్న లారీ డ్రైవర్లకు కానీ ఎటువంటి సంక్షేమ చట్టాన్ని కేరళ, కర్ణాటక, మరి తమిళనాడులో ట్రాన్స్పోర్ట్ వెల్ఫేర్ బోర్డులు ఉన్నాయి. మరి ఆంధ్ర రాష్ట్రంలో పెట్టమని చెప్పేసి అనేక సార్లుగా ముఖ్యమంత్రి గారికి మెమోరాండాలు ఇచ్చినా సరే పట్టించుకోవట్లేదు. ఇటువంటి సందర్భంలో మరి దేశం కార్మికులంతా జూలై 9వ తారీఖున పెద్ద ఎత్తున మళ్ళీ సమ్మె చేయాలని చెప్పేసి నిర్ణయం చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ స్టీల్ ప్లాంట్ కార్మికులు సమ్మె చేస్తున్నారు. ఎక్కడికక్కడ కార్మికులు వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళ జీవనం కోసం పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలో ట్రాన్స్పోర్ట్ కార్మికులపైన విపరీతమైన చలానాలు వేశారు. కామ్రేడ్ అప్పలరాజు గారు మోటార్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శిగా చాలా కాలం బట్టి పనిచేస్తూ ఉన్నారు. అలాగే ఆటో యూనియన్ ఏదైతే ఉందో వైస్ ప్రెసిడెంట్గా కూడా పనిచేస్తున్నారు. ఈయన చిన్న వయసు నుంచే మోటారే కాకుండా కార్మిక సమస్యల మీద అనేక విధాలుగా పనిచేయడం, ఆయన జీవితాంతా కూడా సిఐటియుగా కార్మికుల సేవలోనే ఆయన గడపడం జరిగింది. ఒకప్పుడు అరకులోను కూడా ఏమీ లేని సమయంలో కూడా అరకులో కూడా సింగల్గా తిరిగి అక్కడ పెద్ద ఎత్తున పోరాటాలు చేసి అక్కడంతా ఉద్యమాలను కూడా కీలక పాత్ర వహించాడు. అలాగే ఈ రోజుకి కూడా ఈ చనిపోయేంత వరకు కూడా మొత్తం కార్మిక వర్గం కోసం పోరాడుతూ ఆఖరికి 20వ తారీఖు జరగబోయే సమ్మె కోసం ప్రచారంలో తిరుగుతూ 6వ తారీఖున ఆయన హార్ట్ అటాక్ వచ్చి మరణించడం మా అందరికి కూడా చాలా బాధాకరమైన విషయం. 85 చోరీ కేసులను ఛేదించి ₹1,53,000 విలువ గల చోరీ సొత్తుని స్వాధీనం చేసుకున్నామని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబాత్ర బాగ్చి తెలిపారు. ఏప్రిల్ నెలలో 123 కేసులు నమోదు కాగా అందులో 98 కేసులను ఛేదించామన్నారు. 81 మందిని అరెస్టు చేసి భారీ ఎత్తున చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. నగర పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో రికవరీ మేళాను నిర్వహించారు. చోరీ సొత్తును బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ శంఖబాత్ర బాగ్చి మాట్లాడుతూ ₹45,78,580 విలువ గల వస్తువులు, నగదుతో పాటు ₹54,75,000 విలువ గల 380 ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. అన్నిటి నుంచి స్వాధీనం చేసుకున్న బాధితులకు అందజేయడం జరిగిందన్నారు. నగరంలో కొత్తగా 482 సీసీ కెమెరాలను పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేశామని, 156 క్రైమ్ ఆపరేటర్ క్యాంపులు నిర్వహించామని పోలీస్ కమిషనర్ చెప్పారు. చోరీల నివారణ లక్ష్యంగా రాత్రి వేళల్లో గస్తీని మరింత ముమ్మరం చేశామని చెప్పారు. మీడియా సమావేశంలో నగర క్రైమ్ డీసీపీ కె లతా మాధురి, క్రైమ్ ఏడీసీపీ లక్ష్మణ్ రావు, ఏసీపీ మోహన్ రావు, పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు. వైజాగ్ సిటీ క్రైమ్ పోలీస్ చాలా చక్కగా పనిచేసి పగలు రాత్రి కృషి చేసి మన రాష్ట్రం కాకుండా వేరే రాష్ట్రం నుండి కూడా రికవరీ చేశారండి. అందులో ఏటీఎం థెఫ్ట్లో రికవరీ అయిన డబ్బు ఉంది, డబుల్ మర్డర్ కేసులో రికవరీ అయిన డబ్బు ఉంది, ఒడిశా నుండి రికవరీ అయిన చాలా 2 వీలర్స్ ఉన్నాయి. ప్రతి వారం వైజాగ్ సిటీ క్రైమ్ పోలీస్ వేరే రాష్ట్రానికి వెళ్ళి
దొంగలు ఎక్కడ దాగి ఉన్నా అక్కడికి వెళ్ళి రికవరీ చేస్తున్నారండి. దొంగతనం జరిగిన తర్వాత దొంగలు ఎక్కడికి పడిపోయినా మేము వెంటాడి పట్టుకొని వస్తున్నాం. స్టోలెన్ ప్రాపర్టీ రికవరీ చేస్తున్నాం. బాధితులకు వెంటనే అప్పచెప్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. వచ్చే నెల 21న చరిత్ర సృష్టించబోతున్నాం సీఎం చంద్రబాబు నాయుడు. యోగా ఈవెంట్తో ప్రపంచంలో రాష్ట్రానికి గుర్తింపు. అక్టోబర్ 1న విశాఖ మెట్రో పనులు ప్రారంభం. రాష్ట్ర మంత్రి నారాయణ వెల్లడి. విజయదశమి నాటికి టిట్కో ఇల్లు అందిస్తామని భరోసా. మహావిశాఖ అభివృద్ధి తమ లక్ష్యం అంటున్న మేయర్ పీలా ఎమ్మెల్యే వంశీ. అభివృద్ధి పనులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని వెల్లడి. మోడల్ డిఎస్సి పరీక్ష నిర్వహిస్తామని తెలిపిన డివైఎఫ్ఐ నేతలు. తమ పోరాట ఫలితంగానే ప్రభుత్వం డిఎస్సి నిర్వహిస్తుందని ప్రకటన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.